వారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహే బాబా కిచే. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని బుధవారాలుగా గ్రేట్ దర్శనం గురించి తెలుసుకుంటున్నాం. ఆ దర్శనానికి బాబా యొక్క ప్రణాళికలు, బాబా ఏం చెప్పారు, 1968 విషయాలు తెలుసుకుంటూ 1969లో కూడా ఏం జరిగింది అనేది కూడా కొంచెం క్లుప్తంగా అక్కడక్కడ తెలుసుకుందాం. ఆ తర్వాత 69 మార్చి ఏప్రిల్లో ఆ దర్శనాలు ఎలా జరిగాయో ఆ ఈ ఈ వారం అనంతరం నెక్స్ట్ వీక్ లో ముగించుకుందాం. మనం కిందటి వారం ఎక్కడ చదువుకున్నాము అంటే, బాబా తను పుట్టిన హాస్పిటల్, స్కూల్స్ ఉంటాయి కదా, అవి శతాబ్ది ఉత్సవాలు జరిగితే వాటికి బాబా విరాళం ఇవ్వడం, ఒక సందేశం పంపించడం ఇలా జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీన తన 75వ పుట్టినరోజు సందర్భంగా బాబా ఒక సర్క్యులేట్ అంటే ముందుగానే పంపించేస్తారు. ఆ సందేశం కూడా మనం చదువుకున్నాం. అదొక్కసారి మననం చేసుకుని ఈ రోజు విషయంలోకి వద్దాం. బాబా ఏం చెప్తున్నారు అంటే, నేను మీకు ఏదో ఇస్తానని ఆశిస్తూ నన్ను ప్రేమించడం అసలు ప్రేమించడమే కాజాలదు అంటున్నారు. నీవు ఏదో లబ్ధిని పొందాలని నా కోసం ఏదైనా త్యాగం చేయడం, ఒక గురిటివాడు దృష్టిని ఆశిస్తూ తన చూపులేని కళ్ళను త్యాగం చేయడం లాంటిది. ప్రేమించదగ్గ దివ్య ప్రియతముడిని నేనే, ఎందుకంటే నేనే ప్రేమను కనుక. దీని కారణంగా నన్ను ప్రేమించేవాడు అనంతమైన దృష్టిని కానుకగా పొంది నన్ను నా నిజ స్థితిలో దర్శిస్తాడు అని బాబా తన 75వ పుట్టినరోజు సందేశాన్ని ఒక ప్రింట్ చేయించి ఉంచుకున్నారు తన దగ్గర. రోజు రోజుకి బాబా యొక్క రక్తహీనత మరంత పెరుగుతున్నట్లు అనిపించింది. ఇదిలా ఉండగా ఇరిచ్చి మేనమామ మెహర్జీ సాదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అహ్మద్ నగర్ హాస్పిటల్కి తరలించి రక్త మార్పిడి చేయించుకున్న తర్వాత అతడు బాగానే ఉన్నాడని తెలిసింది. ఈ వార్త విన్న నోటును ఎరిచి బాబాకు చదివి వినిపించగా బాబా అన్నారు, నాకు రక్త మార్పిడి ఎందుకు చేయకూడదు అడిగారు బాబా ఎరిచిని. మండలి వారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎరిచ్ అన్నాడు, మరొక వ్యక్తి రక్తాన్ని దైవీ మానవుడు ఎలా తీసుకుంటాడు అని బదులిచ్చాడు. ఎందుకు తీసుకోకూడదు? మరొక మానవుని రక్తాన్ని తీసుకోవడం వల్ల దైవీ మానవుని స్థితిలో ఏ మార్పు ఉండదు అన్నారు మెహర్ బాబా. మెహర్జీ సాదాకు రెండోసారి రక్త మార్పిడి ఇవ్వవలసి వచ్చినప్పుడు బాబా మళ్ళీ తనకు రక్త మార్పిడి ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. అలా 2 సార్లు బాబా గుర్తు చేశారు, కానీ దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత డిసెంబర్ 15వ తేదీ డాక్టర్ గ్రాంట్ తన అసిస్టెంట్తో మెహరాజాద్కు వచ్చి ఉదయం 7:30 బాబాకు రక్త మార్పిడి చేశాడు. ఇది అంటే గిండేకి చెప్పడం, గిండే ఒప్పుకోవడం. ఆ తర్వాత డిసెంబర్ 15న రక్త మార్పిడి చేశారు బాబాకి. అదే సమయంలో బాబా డాక్టర్ గ్రాంట్తో అన్నారు, ప్రస్తుతం ప్రపంచంలో హిపోక్రసీ అంటే కపటం తారస్థాయికి చేరుకుంది, దానిని రూపుమాపడానికే నా ఈ రాక అన్నారు. భౌతికమైన పురోగతి ప్రపంచంలో కొనసాగుతోంది, కానీ దానితో పాటు మానవుడు నైతికంగా, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలి అని కూడా బాబా తెలియజేశారు. బాబా ఆరోగ్యం క్షీణించింది అనడంలో అనుమానం లేదు. ప్రతిరోజు కూడా ఉదయం 20 నిమిషాలు తన గదిలో ఒంటరిగా పనిచేస్తున్నప్పుడు, అంటే విశ్వ కార్యక్రమం చేస్తున్నప్పుడు బాబా తన తోడలు మరియు ఛాతిపై పిడికిలితో కొట్టుకునేవారు. చివరికి డిసెంబర్లో ఒక రోజున తాను ఎప్పుడు చేసే ఆ పనిని కూడా చేయలేనంత నీరసించిపోయారు బాబా. బాబా చేస్తున్న విశ్వకార్యం తారస్థాయికి చేరుకుంటున్నందుకు దానివల్ల కలిగే ఒత్తిడి కారణంగా బాబా బాగా నీరసపడ్డారు. అందుచేత బాబా బావుని తనతో పాటు గదిలోనే ఉంచుకున్నారు. అయితే పనిచేస్తున్నప్పుడు ఆయన తొడలు మరియు ఛాతిపై కొట్టమని బావుని ఆదేశించేవారు. బాబా తొడలు పాలరాయి అంత గట్టిగా మారిపోయాయి. నిజానికి బాబా శరీరాన్ని కొట్టడం బావుకి అలసటతో కూడిన పనిగానే అనిపించింది. బాబాకు బాధ కలిగిస్తున్నాననే భావన బావులో మెదిలేది. అందువలన ఒక రోజున బాబా చేతిపై
బావు మెల్లగా కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు బాబా తనను తానే తన చేతిపై గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టారు. అది ఆయన వ్యధను, బలహీనతను మరింత పెంచింది. అందువల్ల బావు తన శక్తి మేరకు ఎంత బలంగా కొట్టగలిగితే అంత గట్టిగా కొట్టేవాడు. ఆ విధంగా బావు ప్రతిరోజు చేసేవాడు. అలా జనవరి 30వ తేదీ వరకు కొనసాగింది. అదే బాబా నిర్వహించిన విశ్వ కార్యానికి చివరి రోజు. బాబా తన విశ్వకార్యం చేస్తున్నప్పుడు ఆ పనిలో పూర్తిగా మునిగిపోయేవారు. అది ఆయనను పూర్తిగా కబళించేది. ఆయన నేత్రాలు తెరుచుకుని ఉండేవి. అయితే బాబా దృష్టి ఎక్కడో ఉన్నట్లు ఉండేది. ఉదాహరణకి చెప్తున్నారిక్కడ. బాబా తన తొడను పిడికిలితో కొట్టుకుంటూ ఉండగా బాబా వేలి గోటి నుండి రక్తం రావడం బావు చూశాడు. అయినా బాబా తన పని ఆపలేదు, దాన్ని పట్టించుకోలేదు. అంటే అంత బాధ ఉన్నా కూడా ఈ విశ్వ కార్యక్రమాన్ని ఆపేవారు కాదు అని చెప్తున్నారిక్కడ. ఇక డిసెంబర్ 20వ తేదీన డాక్టర్ గ్రాంటు బాబాకు రెండోసారి రక్త మార్పిడి చేయడానికి మళ్ళీ మెహరాజాదికి వచ్చాడు. డాక్టర్ గ్రాంట్ బాబా యొక్క ఈసీజీ తీసి అది మామూలుగానే ఉందని చెప్పాడు. గోహెరు బాబాకు రేయింబవళ్లు సపర్యలు చేయడంలో బిజీగా ఉంది. ఇదే సమయంలో బాబా తన సోదరుడు ఆది జూనియర్ కుమారుడు దారా శత్రు కుమార్ కుమార్తె అమృతకు మెహరాజాద్లో వివాహం జరిపించడానికి బాబా తన సమ్మతిని తెలియజేశారు. శత్రు కుమారు సుభద్ర అమృత్ డిసెంబర్ 19వ తేదీన మెహరాజాద్ చేరుకున్నారు. వారికి బావు గదిలో వసతి కల్పించారు. బావు ఎరిచి గదిలో ఉన్నాడు. ప్రధాన భవనానికి ఎదురుగా ఉన్న మెహరాజాద్ గార్డెన్లో షామియానాలు వేశారు. అందులో సుమారు 300 కుర్చీలు ఏర్పాటు చేశారు. లంచ్ ఏర్పాట్లతో సహా అన్ని ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి. బొంబాయి, పూణే, అహ్మద్ నగర్ మరియు మెహరాబాదుల నుండి సన్నిహిత ప్రేమికులను ఈ వేడుకకు 2 కొరకు ఆహ్వానించారు. అంటే ఈ బాబా ఆహ్వానించిన వాళ్ళే రావాలి కనుక ఈ వివాహ మహోత్సవం సందర్భంగా 300 కుర్చీలు వేయడం, వాళ్ళందరూ రావడం, వచ్చిన వాళ్ళు 2 రోజులు ఈ వేడుకల్లో పాల్గొవాలి. అయితే వారంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరిగి వెళ్ళిపోవాలి. నారిమన్ మరియు ఆర్నవాజు మెహ్రాజాదులోనే బస చేశారు. అలాగే కేటీ, కుర్షద్ కూడా మెహ్రాజాదులోనే ఉన్నారు. బాబా ఆరోగ్యం లేకపోయినప్పటికీ ఆయన ఈ వేడుక జరగడానికి అంగీకరించారు. అది జరగాలని కూడా కోరుకున్నారు బాబా. బాబా దయతో తన సన్నిహిత ప్రేమికులకు చివరిసారిగా దర్శనమిచ్చారు. ఎందుకంటే ఆ వివాహ వేడుకకు హాజరైన వారిలో చాలా మందికి బాబాను చూచే చిట్ట చివరి అవకాశం అదే అని బాబాకి తెలుసు. అందుకే 300 మంది ఆయన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగులేదు. అయినా కూడా 300 మందిని బాబా యాక్సెప్ట్ చేయడం ఎందుకు అంటే బాబాకు తెలుసు కదా! తను నెక్స్ట్ మంత్ బాడీ డ్రాప్ చేస్తానని. అది వాళ్ళ ఆఖరి దర్శనమని బాబాకు తెలుసు కనుక ఇంతమందికి దర్శనం ఇవ్వడానికి బాబా యాక్సెప్ట్ చేశారు అని రాస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీ ఆదివారం వివాహ వేడుకల్లో మొదటి రోజు. ఆ రోజు మెహ్రా పుట్టినరోజు. దారా అమృతుల నిశ్చితార్థం మరియు దాదాచాంజీ కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలకు నవజ్యోతి వేడుక అంటే ఒకే రోజు 3 వేడుకలు జరిగాయి అని రాశారు ఇక్కడ. తర్వాత ఆ ఉదయం సుమారు 200 మంది అతిథులు బస్సుల్లో మెహరాజాద్ చేరుకున్నారు. బాబా ఆయన గదిలో ఉన్నారు. ఎరిచ్చి బావాను వీల్ చైర్లో వరండాలోకి తీసుకొచ్చారు. ఇది మనం ఫిలింలో చూస్తామండి. అంతే అందరూ బాబాని చూడగానే అవతార్ మెహర్ బాబా కీ జై అనే జయ జయధ్వానాలతో బాబాకి స్వాగతం పలికారు. బాబా ఉంగరాలను తాకిన తర్వాత ఆయన సమక్షంలో దారా అమృతలు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత నవజ్యోతి సొగసులు ఉట్టిపడుతున్న పిల్లలు బాబా వద్దకు వచ్చారు. బాబా ఈ సాధారణ ప్రార్థనతో వారికి ఆశీస్సులిచ్చారు. అదేంటంటే, ఓ అహ్రుమజ్దా ప్రభు జొరాస్టర్ అవతార్ మెహర్ బాబా అని సంబోధిస్తూ ఒక ప్రార్థన చేశారు. బాబా అప్పుడు ఒక సందేశం ఇచ్చారు. అదేంటంటే, మతపరమైన కర్మలు మానవుడిని మాయ నుండి విడిపించడానికి బదులు ఈ మతపరమైన కర్మలట మాయ నుండి విడిపించడానికి బదులు మాయకు మరింత కట్టిపడేస్తున్నాయి. మానవుడు కర్మకాండలను, సంప్రదాయాలను
విడిచిపెట్టేటట్లు చేయడానికే నేను వచ్చాను. భగవంతుణ్ణి కేవలం ప్రేమ ద్వారా మాత్రమే పొందగలం. కనుక నేనెవరో తెలుసుకునేంత వరకు నన్ను అధికంగా ప్రేమించండి అని బాబా ఈ సందర్భంగా సందేశమిచ్చారు. బాబా వరండాలో వీల్ చైర్‌లో కూర్చునున్నారు. వరండాకి దిగువన అందరూ వరుసలో ముకిళిత హస్తాలతో ఒకరి తర్వాత ఒకరు బాబాను దర్శించుకున్నారు. బాబా దర్శనమిస్తుండగా ఆయన ఎక్కడో దూరంగా చూస్తున్నట్లు కనిపించారు. తన ముందుకు వచ్చి ప్రణమిల్లిన వారి ప్రణామాన్ని స్వీకరిస్తున్నట్లు బాబా చేతులు ముందుకు వెనక్కి ఆడిస్తూ హృదయం వద్దకు చేరుతున్నప్పటికీ తన ముందుకు వచ్చిన వారిని నేరుగా చూడడం చాలా అరుదుగానే జరుగుతూ ఉంది. ఇదివరకు దర్శనాల్లో అలా ఉండేది కాదు. ప్రతి వాళ్ళకి ఒక ప్రత్యేకతను చూపేవారండి. ఒకళ్ళని బుగ్గలు నలిమేవారు, ఒకళ్ళకి ఆలింగనం ఇచ్చేవారు, ఒకళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు, ఒకళ్ళకి కుశల ప్రశ్నలేసేవారు. ఇప్పుడు దర్శనంలో అదేం లేదు. ఆటోమేటిక్‌గా ఒక మెకానికల్‌గా జరిగిపోతోంది తప్ప, ఎప్పుడో ఎవరినో అలా చూస్తూ ఉండేవారట. ఈ 300 మందిలో కొంతమందినే బాబా చూస్తున్నట్టు ఉండేది. మిగతాదంతా కూడా మెకానికల్‌గా చేస్తున్నట్టుంది. ఒకానొక సందర్భంలో బాబా ఇలా వ్యాఖ్యానించారు. నన్ను బాగా చూడండి. నేను పూణేలో దర్శనమిచ్చినప్పుడు మీరు నన్ను ఇప్పుడు చూస్తున్నట్లుగా అప్పుడు చూడలేరు అన్నారట. అంటే మనసు రకరకాల మాయలో మమేకమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే భౌతిక సహవాసుల్లో బాబా ఏం చెప్పేవారు? మీ దృష్టి, ఏకాగ్రత నా మీదే ఉంచండి. ఈ ఈ ఈ అద్భుతమైన క్షణాల్ని ఆస్వాదించండి. దీన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళండి అనేవారు బాబా. అంటే ప్రసాదము అంటే అది. ఆయన సాన్నిధ్యంలో గడిపే క్షణాలు, ఆయన దర్శన భాగ్య విశేషాలు అది ప్రసాదం. అందుకని బాబా కూడా ఇక్కడ ఏమంటున్నారు? ఇప్పుడు కూడా నన్ను చూడండి. అంటే మీ దృష్టి, ఏకాగ్రత నా మీద పెట్టండి. ఎందుకంటే రేపు పూర్ణాలో నేను దర్శనం ఇచ్చినప్పుడు ఇలా ఉండదు దర్శనం అని ఇండైరెక్ట్‌గా బాబా చెప్తున్నారు. అందరూ దర్శనం చేసుకున్న తర్వాత బాబాను ఆయన గదికి తిరిగి తీసుకుని వెళ్లారు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం అహ్మద్‌నగర్‌లోని సరోషి ఇల్లైన విల్లాలో దారా అమృతుల వివాహం బంధుమిత్రుల సమక్షంలో జరిగిన తర్వాత బాబా ఆశీస్సుల కొరకు మెహరాజాద్‌కొచ్చారు. ముందు రోజు హాజరైన 200 మంది అతిథులు కూడా మరలా మెహరాజాదు వచ్చారు. వేడుక ప్రారంభం కాకముందు బాబా పూణే కార్యకర్తలైన సదాశివ్ పటేల్, సోమన్ మరియు కాంబ్లేలను తన గదికి పిలిపించారు. బాబాను అంత బలహీన స్థితిలో చూసిన సదాశివు దుఃఖం ఆపుకోలేకపోయాడు. బాబా అన్నారు, నేను త్వరలోనే కోలుకుంటాను. నా ప్రేమికులకు దర్శనమిస్తాను అని బాబా అతనికి భరోసా ఇచ్చారు. బాబా ఆరోగ్యం ఏమీ బాగోలేనప్పటికీ తనకు శారీరక బలహీనత ఏమీ లేనట్లే సరదాగా పైకి కనిపిస్తూ అందరినీ ఉత్సాహపరిచేవారు. అయినప్పటికీ ప్రేమికులు ఆయన పరిస్థితిని కళ్ళారా చూసి ఆయన బాధల దర్శనం అని దానికి పేరు పెట్టారు. ద దర్శన్ ఆఫ్ హిస్ సఫరింగ్ అని పేరు పెట్టారట. బాబా చక్రాల కుర్చీలో వరండాలోకి వచ్చి దారా అమృతులను ఆస్వాదించారు. తర్వాత వినోదభరిత సంఘటన జరిగింది. అదేంటంటే చాలా రోజులుగా కాకా భార్య ప్రత్యేకమైన కీర్తన ఒకటి సాధన చేస్తున్నట్ట. ఈ సందర్భంగా చేద్దామని. అతడు చప్పట్లు కొడుతూ హో 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 అని ఒక పాట ఏదో పాడుతున్నాడు. ఇది మండలిని బాబాను బాగా నవ్వించింది. కాకా వరండాలోకెళ్ళి తన కీర్తన మొదలుపెట్టాడు. అతనితో శత్రు కుమారు, ఎల్చా మిస్త్రీ గొంతు కలిపారు. దాన్ని అక్కడ ఉన్నవారంతా మనసారా ఆశీర్వదించారు. అలా బాబాని సంతోషపరిచారు ఆ సమయంలోని ఇక్కడ తెలియపరిచారు. ఇక మధ్యాహ్న భోజనాల తర్వాత 200 మంది ప్రేమిక బృందం వారి ఇళ్లకి తిరిగి వెళ్ళిపోయారు. బాబా తన సన్నిహితులకు దర్శనం ఇవ్వడంతో పాటు ఈ వివాహం ఈ వివాహం జరిపించడంలో బాబాకు మరొక ఉద్దేశం కూడా ఉంది. ఈ దారా అమృతుల వివాహం గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అది కులమత విభేదాలను అంతం చేయడం అని బాబా ఉద్దేశం. దారా జొరాస్ట్రీను, అమృత్ హిందూ వీరిద్దరికీ జరిగిన ఈ వివాహం అప్పట్లో అనుసరిస్తున్న కులమత విచక్షణకు అతీతమైనది. అటువంటి మతాంతర వివాహం ఇండియాలో ఆ రోజుల్లో అసాధారణం. అలా కాకుండా ఈ వివాహం మామూలు వివాహం అయి ఉంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాబా అనుమతించి ఉండేవారే కాదు. ఈ అర్థంలో ఈ వివాహం
ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా ఉండి, భావి తరాల వారికి ఒక ఆదర్శ వివాహంగా నిలుస్తుంది. బాబా చేసిన ప్రతి ప్రణాళిక, ప్రతి సంఘటన కూడా యావత్ మానవాళికి ప్రయోజనం చేకూర్చేదిగా, అంటే ఇది ఈ రకంగా వివాహం అంగీకరించారు అంటే, ఇది కులమత విభేదాలను అంతం చేయడం కోసం బాబా ఒప్పుకున్న వివాహం ఇది. అదే వాళ్ళిద్దరూ ఒకే కులానిదైతే బాబా అనారోగ్యంతో ఉన్నారు కనుక పోస్ట్‌పోన్ చేసి ఉండేవారేమో. కానీ దీని ఉద్దేశం బాబాకి తెలుసు కనుక, ఈ వివాహం ఆయన సమక్షంలో ఎంత అనారోగ్యంలో ఉన్నా కూడా బాబా కూడా పాల్గొన్నారు, ఆశీస్సులిచ్చారు, ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈ వివాహ సందర్భంగా. ఒక ఆదర్శ వివాహంగా నిలుస్తుందని భావితరాల వారికి బాబా ఈ వివాహాన్ని ఒప్పుకున్నారు అని చెప్తున్నారు. ఇక డిసెంబర్ 24వ తేదీన డెహ్రాడూన్‌కి చెందిన కేకి నాలావాలా అతని భార్య ఫ్రీనీని మరియు కుమారుడైన నౌషర్‌ను మెహ్రాజాద్‌కొచ్చారు. బాబా ఆ దంపతుల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. బాబా తాను అంత అనారోగ్యంగా ఉండి కూడా తన ఆరోగ్యాల గురించి పట్టించుకుని కనపరిచే ప్రేమకు, శ్రద్ధకు వారు చలించిపోయి దుఃఖం ఆపుకోలేకపోయారు. బాబా ఆ యువకుడిని అడిగారట ఈ నౌషర్వాన్ని, "నీకేం కావాలి" అని. బాబా, "మీరే నిర్ణయించండి" అని సమాధానమిచ్చాట. ఆ సమాధానం బాబాకి చాలా సంతోషమైంది. ఇక క్రిస్మస్ పండుగ రోజు అంటే డిసెంబర్ 25 చాలా ప్రశాంతంగా గడిచిపోయింది. డిసెంబర్ 26వ తేదీ నుండి బావాకి మళ్ళీ కండరాల నొప్పులు అధికమయ్యాయి. హిమోగ్లోబిన్ కూడా 10% పడిపోయింది. మండలంతా కూడా చాలా కంగారు పడ్డారు. గిండేకి లెటర్ రాశారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఈడ్పు నొప్పులు వచ్చేవి కావు. కానీ అప్పుడప్పుడు మళ్ళీ వస్తూనే ఉన్నాయి. బాబా తరచుగా మండలితో ఇలా అనేవారట, "సమయం అతి దగ్గరకు వచ్చేసింది" అనేవారట. ఆ విధంగా 1968 సంవత్సరం చివరి రోజులు బాధాకరంగా గడిచాయి. అంటే సృష్టిలోని శక్తుల యొక్క అనంతమైన బాధలు అనే మిల్లులో బాబా తన భౌతిక దేహాన్ని నలిపేసుకున్నారు. అంటే అంత బాధపడుతున్నాడు. అంత నరకయాతన చూసి స్త్రీ పురుష మండలు ఈ ఆరాటాన్ని, ఆందోళనని వ్యక్తం చేశారట. ఎలాగంటే సృష్టిలోని శక్తుల యొక్క అనంతమైన బాధలు అనే ఒక మిల్లులో ఆయన శరీరాన్ని పెట్టేశారు. ఒక మిల్లులో ఒక వస్తువుని పట్టిస్తే అదేమవుతుందండి? ఎంత గట్టిగా ఉన్నా కూడా పొడి పొడిలాడిపోతుంది. మెత్తబడిపోయి ఆహ్, నిస్సారమైపోతుంది. అలా బాబా దేహం నలిగిపోయింది అని ఇక్కడ శ్రీమండలి చెప్తున్నారు. బాబా మాత్రం తన శరీర వాస్తవ బాధను కప్పిపుచ్చుతూ, "నేను భగవంతుడినని మర్చిపోకండి. నాకు సమస్తమూ తెలుసు. నేను చెప్పినట్టు చెయ్యండి అంతే" అనేవారు. అంటే ఈ మండలి యొక్క ఆ బాధను చూసి బాబా అస్తమాటికి అనేవారు, "నన్ను భగవంతుడినని గుర్తించండి. నేను భగవంతుడినని మర్చిపోకండి" అనేవారు. "నా విశ్వ కార్యభారం యొక్క ఒత్తిడి నా శరీరంపై పడుతూ ఉంది. ఏకాంతవాసంలో నా పని యొక్క ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో నా శరీరంపై దాని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. ప్రభావం మానవ దేహంపై ఉన్నప్పటికీ కారణం మాత్రం దైవికం. అది నా చేతుల్లోనే ఉంది. నేను మానవాళి బాధలను స్వీకరించడానికి మానవ రూపాన్ని తీసుకున్నాను" అన్నారు మెహర్ బాబా. ఇది మాత్రం బాబా ప్రేమికులుగా మనం ప్రతిరోజు ఈ ఈ సందర్భం, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి. బాబా ఎంత నలిగిపోయాడో కేవలం మానవ కళ్యాణం కోసం. ప్రతి అవతారం త్యాగమయ ఘట్టాలే. ఈ అవతారం మరీ త్యాగమయంగా జీవించారు బాబా. అది మనకి విసిదమవుతూ ఉంటుంది మెహర్ ప్రభు చరిత్రను చదువుతూ ఉంటే. అవన్నీ కూడా ఆయన అవతారం లేనప్పుడు రాసినవి. ఇది అవతారం ఉండగా బాబా రాయించింది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? ఈ ప్రభావం ఇంతలా నలిగిపోవడానికి గల కారణం ఈ మానవ దేహం పైకి మీకు కనిపిస్తోంది. దీనికి కారణం మాత్రం దైవికం. అంటే ఒక దివ్య ప్రణాళిక వేసుకొని వస్తాడాయన. ముందే రచించేసుకున్నాకే వస్తాడు బాబా. ప్రతి అవతారం అంతే. ముందు రచన జరిగిపోతుంది. ఆ తర్వాతే అది ఆచరణలోకి చేయడానికొస్తాడు. కాబట్టి బాబా ఏమంటున్నారు? అది నా చేతుల్లోనే ఉంది. నేను మానవాళి బాధలను స్వీకరించడానికి మానవ రూపాన్ని తీసుకున్నాను అన్నారు మెహర్ బాబా. అలా 1968లో ప్రతీదీ కూడా ఆయన ప్రణాళిక ప్రకారమే జరిగిందండి. ఆ ఇయర్‌లోనే ఆయనకి ఈడ్పు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇక 1969లో కూడా కొన్ని కొన్ని విషయాలు అక్కడక్కడ మనం చదువుకుని
గురుప్రసాద్ గ్రేట్ దర్శనంలోకి వెళ్ళిపోతాం. దీన్ని లాస్ట్ సహవాసన ఒక బుక్ కింద కూడా తయారు చేశారు. ఇది ఎక్కడ మొదలెట్టుకుందాము అంటే, మనకి అన్ని విషయాలు తెలుసు. కొన్ని తెలియని విషయాలున్నాయి ఇందులో. అది అది తెలుసుకుందాం. డాక్టర్ ఎడెన్‌వాలా అని చాలా బాబా పరిస్థితి ఏం బాగోలేదు. పూనా తీసుకెళ్ళాలి అని చెప్తుంది. అంటే బాబా అంటారు, "ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టాలని మీరనుకుంటే నన్ను పూనా తీసుకెళ్ళండి. లేదా పూణే వెళ్ళడం గురించి మాట్లాడకండి" అని చెప్పేశారు. ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ చేసేసుకున్నాడు ప్రభువు. తన భౌతిక శరీరం త్యాగం అనంతరమే పూనా గ్రేట్ దర్శనం. అది ఆయనకి తెలుసు కనుక బాబా ఖచ్చితంగా చెప్తున్నారు. నేను ఇప్పుడే చనిపోవాలనుకుంటే పూనా తీసుకెళ్ళండి. రాత్రి నేనసల ఆ మాట గురించి మాట్లాడకండి అన్నారట. మండలి చాలా భయకంపితులైపోయారు. భయపడిపోయారు. బాబా అంటున్నారు, "అస్సలు మీరు ముందు భయాన్ని తగ్గించుకోండి" అంటున్నారు. నేను పడుకుని దర్శనమిస్తాను. ఒకవేళ దర్శనం ఇవ్వలేననుకోండి, పూనా ఈ గ్రేట్ దర్శనం గురించి కూడా మరి తలమునకలవుతున్నారు. బాబా ఆరోగ్య పరిస్థితి అసలేం బాగోలేదు. దాని గురించి కూడా బాబా చెప్పేస్తున్నారు. నేను పడుకుని దర్శనమిస్తాను అని చెప్పడం మొదలెట్టారట. అంతకుముందేమన్నారు? నన్ను భగవంతుడినని గుర్తించండి. నేను భగవంతుడినని మర్చిపోకండి అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? పూనా నేనసలు రాను. ఆ మాట ఎత్తొద్దు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? నేను నా ప్రేమికులకు పడుకుని దర్శనమిస్తాను అంటున్నారు. అది మొదలెట్టేశారు బాబా 1969 జనవరి నుంచి. నేను నా ప్రేమికులకు పడుకుని దర్శనమిస్తే అందులో తప్పేమైనా ఉంటుందా? అడిగారు మండల్‌ని. మండలన్నారు, "లేదు బాబా లేదు. అలాంటిదేమీ ఉండదు" అని. "పడుకుని దర్శనం ఇవ్వడంలో తప్పేముంటుంది బాబా? మీ ప్రేమికులు కోరుకునేది మీ సౌఖ్యాన్నే కదా!" అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, కూర్చునే బదులు పడుకుని దర్శనమిస్తారు. అందులో తప్పేముంటుంది? ప్రేమికులు కూడా సంతోషిస్తారు బాబా. ఎందుకంటే కంఫర్ట్ జోన్‌లో ప్రభువు దర్శనమిచ్చినప్పుడు ప్రేమికులు కూడా ఆనందపడతారు కదా! అదే జవాబిచ్చారు వాళ్ళు. కానీ బాబా ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మండలిని ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే ఏప్రిల్ 10వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు 3 నెలల పాటు బాబా దర్శనం ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యపడుతూ ఉండేవారు మండలి. అంత ఒత్తిడికి ఆయన శరీరం తట్టుకోగలదా అని వారు భయపడ్డారు. అయితే బాబా వారికి హామీ ఇస్తూ ఇలా అన్నారు, "నా ప్రేమికులకు దర్శనం ఇవ్వడం చాలా సులభం. అప్పుడు కాబట్టి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నేను పడుకుని దర్శనమిస్తాను. అది నా శరీరంపై ఎటువంటి ఒత్తిడిని కలగజేయదు. ఇప్పుడిచ్చే దర్శనం మునుపటి అన్ని దర్శనాల కంటే భిన్నంగా ఉంటుంది. నేను మౌనంలో ఉండగా ఇచ్చే చివరి దర్శనం ఇదే. ఇది దర్శనాలలోకెల్లా అసమానమైన దర్శనం. నేను పడుకున్న స్థితిలో ఉన్నా చాలా బలంగా ఉంటాను. నా విశ్వ కార్యం వల్లనే ఈ శారీరక బలహీనత." అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇలా పడుకున్నాను కదా! ఇది నా శారీరక అంటే విశ్వ కార్యం వలన ఏర్పడిన శారీరక బలహీనత. కానీ అప్పుడు నేనిస్తాను కదా! పూనాలో గురుప్రసాద్‌లో అది చాలా బలమైన దర్శనం అని చెప్తున్నారు. అప్పుడు పడుకునిస్తాను, చాలా బలంగా కనిపిస్తాను అని చెప్తున్నారు. అప్పుడు నాలో కలిగే ఉత్సాహం కూడా అధికంగా ఉంటుంది. కానీ దర్శనం ఇచ్చే నాటికి నా పని పూర్తయిపోతుంది. లాటరీని గెలుచుకున్న బేదవాడు తన అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బై ఆ షాకులో కుప్పకూలి చనిపోతాడు కదా! నా అదృష్టం నేను తలపెట్టిన విశ్వకార్యంలో విశ్వకార్యం ముగించడంలోనూ, దాని నుండి స్పష్టమైన ఫలితాన్ని సాధించాననే ఎరుకలోనూ ఉంటుంది. అయితే నాలో కలిగే ఆ ఉల్లాసం వలన నేను కూలిపోను. అది నా వైభవంగా అలరారుతుంది. అందుకే బాబా బాడీ డ్రాప్ చేశాకండి. బాబాని ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు, బాబాని చూసి మళ్ళీ చూసిన వాళ్ళు, మండలి అందరూ కూడా తండ్రి పడుకుని ఉన్నాడన్నట్టుగా దర్శనమిచ్చాడు తండ్రి. బాబా పడుకున్నారు, నిద్రలోకెళ్లారు అన్నట్టుగా. మల్లె పువ్వులా, ఇంకా తేజోవంతంగా, అసలు ఏ రకమైన అంటే ఒక మానవుడు చనిపోతే ఏ రకమైన ఉంటాయో అవేమీ బాబా దరి చేరలేదు. ఓ ఫ్రెష్ గులాబీ పువ్వుని చూసినంత అద్భుత దర్శనం ఇచ్చాడండి బాబా 7 రోజులు కూడా. అందుకనే బాబా ముందే చెప్పేశారు. ఒక లాటరీ టికెట్ కొన్నవాడు ఎలాగా కుప్పకూలిపోతాడు? అలాగే మొత్తం ఈ విశ్వకార్యంలో నేనిప్పుడు ఇస్తున్న ఈ దర్శనం చాలా బలహీనంగా మీకనిపించి, అప్పుడు ఇవ్వలేనేమో అని మీరనుకుంటున్నారు. కానీ మార్చి, ఏప్రిల్‌లో ఇచ్చే దర్శనం అలా ఉండదు.
చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చాలా ఉల్లాసంగా కనిపిస్తాను అంటున్నారు బాబా. జనవరి 9వ తేదీ మంగళవారం ఉదయం బయట నీరెండలో సేదదీరుతూ కూర్చున్నప్పుడు బాబా తన సోదరుడు ఆది జూనియర్‌తో జీసస్ అతని అపోస్తలు గురించి ప్రస్తావిస్తూ, ఎరిచ్ అప్పటి నా పీటర్ లాంటివాడు. అయితే జీసస్‌ను పీటర్ విడిచిపెట్టేశాడు. కానీ ఎరిచ్ నన్ను వదిలిపెట్టాడు అన్నట్ట బావ. ఆది జూనియర్ భార్య ప్రీనిని తిరిగి లండన్‌కి బయలుదేరే ముందు వీడ్కోలు చెప్పడానికి షిరిన్ ఈవిల్‌తో కలిసి బాబా వద్దకు వచ్చింది. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న ఫ్రీనీతో బాబా హామీ ఇస్తున్నట్లు ఆందోళన చెందకు, ఈ నెలాఖరికి అంతా సర్దుకుంటుంది అన్నారు. అంటే ప్రతిసారి తండ్రి చెబుతూనే ఉన్నాడు. ఇక్కడ ఒక గమ్మత్తైన సంఘటన జరుగుతుందండి. చాలా అద్భుతం. ఆ చిన్నారి గురించి చెప్పారు ఇక్కడ. ఇదేంటంటే కాశ్మీరా అని ఒక 9 ఏళ్ల పాప మెహ్రాజాద్‌కి దగ్గరలోనే ఉన్న పార్సీ రైతు రతన్ షా గయారా ఫార్మ్ హౌస్‌లో ఉంటుంట. అదే రోజు ఆమె కూడా బాబాను చూడడానికొచ్చింది. ఎప్పుడు జనవరి 9వ తేదీన. ఆమె ముందు రోజు తన తల్లిని కొంతమంది గ్రామస్తులను వెంటబెట్టుకుని రాగా ఎరిచి ఆమెను వెనక్కి పంపేస్తూ తిరిగి ఒంటరిగా రమ్మని చెప్పాడు. బాబాను కలిసి తీరాలని, బాబా తనకు దర్శనం ఇవ్వడానికి అంగీకరించే వరకు అన్నపానీయాలు తీసుకోనని కాశ్మీరా పట్టుపట్టింది. బాబా ప్రేమతో ఆమెకు దర్శనమిచ్చి, నన్ను చూశావు కదా, ఇక వెనక్కి వెళ్ళి ఆహారం తీసుకో అని సూచించారు. అంటే ప్రతి ఆత్మకి సాటిస్ఫాక్షన్ చేసేయాలి. ఆ చిన్న ఆత్మకు అప్పుడు బాబా దర్శనం ఇవ్వకపోతే మళ్ళీ 700 సంవత్సరాల వరకు ఆ పాపకి దర్శనం ఇవ్వడం కుదరదు కనుక తండ్రి చూడండి అంత అనారోగ్యంలో ఉన్నా కూడా ఆ పాపకి దర్శనమిచ్చారు. ఇక జనవరి 10వ తేదీ శుక్రవారం బాబా ఆరోగ్యం మరింతగా క్షీణించింది. బాబా మండలితో ఇలా అన్నారు. నేను భగవంతుడను. నేను అందరి కోసం బాధలను అనుభవిస్తున్నాను. మీరిప్పుడు నన్ను సేవించుకుంటున్నట్లుగా ఇకపై కూడా మనఃపూర్వకంగా సేవించినట్లయితే నేను త్వరలోనే కోలుకుంటాను అన్నారు మెహర్ బాబా. ఆది జూనియర్ కుటుంబం మొన్నాడు అహ్మద్ నగర్ నుండి ఇంగ్లాండ్‌కి బయలుదేరారు. బయలుదేరే ముందు ఆది జూనియరు ఏడ్చేశాడు. బాబా అతన్ని తన గదికి పిలిపించి కారణం అడిగారు. బాబా, నేను నిన్ను మళ్ళీ చూడలేనని అనిపిస్తోంది అన్నాడు ఆది జూనియర్. దానికి బాబా అన్నారు, అయ్యో, నేనేమి చనిపోనులే. నేను దేహాన్ని విడిచిపెట్టడానికి ఇంకా 14 సంవత్సరాల సమయం ఉంది అన్నారు. అంటే గతంలో బాబా తాను 90 సంవత్సరాల వయసు వరకు జీవిస్తానని చెప్పారు. మరొక సందర్భంలో బాబా అన్నారు, నేను మౌన విరమణ చేసిన తర్వాత 14 సంవత్సరాలు జీవిస్తాను అని చెప్పారు. బాబా చెప్పిన దానికి జోడిస్తూ ఇరిచ్ అంటారు, అప్పటికి మేము అందరం ముసలివాళ్ళం అయిపోతాం అన్నాడు ఇరిచ్చి. ఇదే సమయంలో పాద్రి మెహ్రా జాదికి వచ్చినప్పుడు బాబాతో ఇలా వ్యాఖ్యానించాడు. బాబా, మేమందరం ఇప్పుడు ముసలివాళ్ళం అయిపోయాం. దుకాణాన్ని మూసివేయడం మంచిది అన్నాడు పాద్రి. బాబా చిరునవ్వుతో అంటారు, ఏం చెప్తున్నావు నువ్వు? దుకాణాన్ని మూసివేయాలా? అసలు దుకాణం ఇప్పుడే తెరవబడుతుంది అన్నారు బాబా. బాబా రోజు మండలి హాలుకి క్రమం తప్పకుండా వస్తున్నారు. అయితే జనవరి 12వ తేదీ ఆదివారం తర్వాత తన గది విడిచిపెట్టి రాలేదు. రోజు రోజుకి బాబా ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. జనవరి 13వ తేదీ బాబు పుట్టినరోజు. బాబా ఆరోగ్యం బాగా లేకపోయినా అతనిని సున్నితంగా ఆలింగనం చేసుకున్నారు బాబా. ఆ తర్వాత జనవరి 15వ తేదీ బుధవారం నాడు ఆది సీనియర్ ద్వారా ఒక సర్క్యులర్ జారీ చేశారు బాబా. ఆ సర్క్యులర్ ఏంటంటే, ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఆయన 3 సంవత్సరాలు చేసిన తీవ్రమైన విశ్వ కార్యం ఆయన ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేసిందని ప్రేమికులు తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. అయినప్పటికీ వచ్చే వేసవిలో బాబా తన దర్శనానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రేమికులను తన చెంతకు రమ్మని ఆహ్వానించారు. ఎందుకంటే వారు తన వద్దకు వచ్చి తన ప్రేమను స్వీకరించడానికి ఇదే సరియైన సమయం అని బాబా సర్క్యులర్ ఇచ్చారు. ఆ తర్వాత సర్క్యులర్‌లో కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. ఆన్సర్‌లను కూడా మనం చదువుకుందాం. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే లాస్ట్ సహవాసులో మనకి తెలియని చాలా సంగతులు ఉన్నాయి. అది కూడా మనం చదువుకున్నాక గ్రేట్ దర్శనంలోకెళ్దాం.